హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అండి టిఫిన్ చపాతీ చేసుకున్నానండి. అలాగేనండి బ్రౌన్ రైస్ నానపెట్టుకున్నాను. క్యాబేజీ క్యారెట్ కర్రీ అండి. ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఉప్పు కరివేపాకు పసుపు ఇందులో వేసేసానండి. అలాగేనండి ఒక్క నిమ్మకాయ రసం తీసానండి. అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, ఆవాలు, మెంతిపిండి అండి. నేను ఆవాలు మెంతిపిండి అండి వేయించుకుని అట్టు పెట్టుకుంటానండి. ఎప్పుడన్నా ఇలా చిన్నగా చేసుకోవాలంటే కలిపేస్తాను. అలాగేనండి దీనికి ఆవాలు, మెంతులు, జీలకర్ర పోపు అండి. ఇవ్వండి పోపు ఇందులో వేసుకుంటేనండి చాలా బాగుంటుంది. టమాటా పోపు వండుకుని కొంచెం ఇది నంచుకుని నెయ్యి వేసుకు తింటేనండి చాలా బాగుంటుందండి. ఊరగాయ కన్నా కూడా బాగుంటుందండి పచ్చడి. అలాగేనండి కూర తిరగమూతకి వెలిగిస్తున్నాను. తిరగమూత గింజలు కూరకి. అలాగే చారు పెట్టుకుంటున్నానండి. టమాటాలు, ములక్కాడ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, చారు పొడి కొట్టుకున్నానండి. ధనియాలు, మిరియాలు, కాస్త కందిపప్పు, జీలకర్ర, కరివేపాకు వేయించండి. పొడివే, నూనెలో లేకుండా కొట్టుకుంటానండి. 2-3 నెలలైనా ఉంటుంది. చారంతా కాగాకండి ఇది వేసి ఒక పొంగు వచ్చాక వేసి మరగనిచ్చి కట్టేస్తేనండి చాలా బాగుంటుంది. అలాగే తిరగమూత అండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు. చారుకి ఎప్పుడు ఇవి వేయాలండి, వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి కూరకి పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయపప్పు, ఎండుమిరపకాయలు ఇంతేనండి. మనకి ఇష్టమైతేనండి కాస్త అల్లం, పచ్చిమిరపకాయ, కొబ్బరి మిక్సీ పట్టేసి లాస్ట్లో వేస్తేనండి బాగుంటుంది. తిరగమూత వేగిపోయింది. పసుపు, లైట్గా ఉప్పు, కరివేపాకు అన్నీ వేసాను. మగ్గిన తర్వాత చూపిస్తాను. కాసేపు మూత పెట్టేస్తానండి, మగ్గిపోతుంది. అలాగే చారుకి పోపు వేస్తున్నాను. చూసారా పోపు వేగింది. కొంచెం ఇంగు వేసుకోవాలండి, చారులో బాగుంటుంది. ఈ టమాటాలన్నీ మగ్గాలండి. టమాటాలు కాసేపు మగ్గితేనండి బాగుంటాయి. లేకపోతే నీళ్ళల్లో వేస్తే అంతగా బాగుండదు, ఉడకదండి. కాసేపు అలా మగ్గాలి. అలాగేనండి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఈ చింతపండు నానబెట్టుకున్నాను, పిసుకుతాను. ఇవ్వండి ఇవి మగ్గిపోయినాయి. ములక్కాడలు వేసేసి కాస్త నీళ్ళు పోస్తున్నాను. టమాటా చక్కగా మగ్గిపోయింది చూసారా. చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. చారేగా అనుకుంటారు కానండి వేడివేడి అన్నంలో చారు చాలా బాగుంటుందండి. మా పెద్ద మనవరాలకి ఇష్టం అండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర, బెల్లం, చారు పొడి అన్నీ వేసండి కాసేపు మరగనిస్తే చాలా బాగుంది. అలాగే కూర చూద్దాం. సరే నిమిషంలో మగ్గిపోయిందండి. సన్నగా తరుక్కోవాలండి. ఏవైనా సన్నగా తరుక్కుంటే మగ్గిపోయింది. 5 నిమిషాలు అట్టి పెట్టండి. కారం వేసి కట్టేయడం.
కూర చూద్దామండి. ఉడికిందండి. లైట్గా కారం వేసండి. బాగుంటుందండి చాలా. అలాగే చారు కూడా మరుగుతుందండి. బాగుంటుంది, చారు కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.